మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నీట్ యూజీ రద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో అసాధారణ నిర్ణయం, దర్యాప్తు సిబిఐకి అప్పగింత, కేసు నమోదు, నాసిక్లో ఒకరు అరెస్ట్, 23 లక్షల మందికి మళ్లీ పరీక్ష, వారం 10 రోజుల్లో కొత్త షెడ్యూల్, పూర్తి బాధ్యత మాదే, ఎన్టీఏ డీజీ, ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్, దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్లో ప్రవేశాన్ని నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష యూజీని నీట్ యూజీ జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ రద్దు చేసింది. ఈ నెల 3వ తేదీ నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రాలు కొన్ని చోట్ల లీక్ అయ్యాయని ఆరోపణల నేపథ్యంలో ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది. లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ కేసును సిబిఐకి అప్పగించింది. నీట్ యూజీని రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష తేదీలను అధికారికంగా వారం 10 రోజుల్లో ప్రకటించనున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కానీ, ఫీ చెల్లించాల్సిన అవసరం కానీ లేదని స్పష్టం చేసింది. పారదర్శకతను కాపాడటం, జాతీయ స్థాయి పరీక్షలపై విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా నీట్ యూజీని రద్దు చేసినట్టు వివరించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అన్నాడీఎంకేలో చీలిక, విజయ్కి మద్దతు ఇస్తున్నట్టు వేలుమణి, షణ్ముగం వర్గం ప్రకటన, వారితో ముఖ్యమంత్రి భేటీ, వేర్వేరుగా స్పీకర్ను కలిసినటువంటి 2 వర్గాలు. అన్నాడీఎంకేలో ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సీఎం విజయ్కి లేఖ ఇవ్వాలని నిర్ణయించింది. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వానికి బుధవారం బలిపరీక్ష జరగనుంది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా మిత్రపక్షాలతో కలిసి ఇప్పటికే టీవీకే బలం 120కి చేరింది. అయినా అన్నాడీఎంకేలో చీలిక వర్గం మద్దతు ప్రకటించింది. దీన్ని ఖండిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకటన చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశ్వవిద్యాలయాల్లో 1523 పోస్టుల భర్తీ, అత్యధికంగా ఆర్జీయూకేటీలో 311, ఆంధ్రవర్సిటీలో 246 ఖాళీలు. సహాయ ఆచార్యుల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష, 15 నోటిఫికేషన్కి సిద్ధం చేసిన ఉన్నత విద్యాశాఖ అంటూ విశ్వవిద్యాలయాల్లో 1523 బోధన పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఈ నెల 15 నోటిఫికేషన్ జారీ చేయనుంది. జాబ్ క్యాలెండర్లో 1500 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్న 23 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయబోతోంది. రెగ్యులర్ ఖాళీలు 1244 ఉండగా బ్యాక్లాగులు 279 ఉన్నాయి. వర్సిటీలు వీటన్నింటికీ రిజర్వేషన్ రాష్ట్రం రూపొందించి అత్యధికంగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీయూకేటీలో 311 బోధన పోస్టులు భర్తీ చేయబోతున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే రాష్ట్రమంతా 5G నెట్వర్క్, కొత్తగా 707 చోట్ల టవర్ల ఏర్పాటు, ఏజెన్సీ ప్రాంతాల అధిక రద్దీ నగరాలకు ప్రాధాన్యం, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ నిధి పథకం కింద ఏర్పాటు, రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం 5G నెట్వర్క్ అందుబాటులోకి రాబోతుంది. దీన్ని అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో కొత్తగా 707 సెల్ టవర్లను ఏర్పాటు చేయబోతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్, ముందస్తు ఏర్పాట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఎస్సీసీ సమావేశం. స్థానిక సంస్థలకు సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబోతోంది. కొత్త సంవత్సరం నాటికి నూతన పాలక వర్గాలు కొలువు తీరబోతున్నాయి. మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు ఒక ఏడాది వాళ్ళు నష్టపోతున్నారు అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ దుండగుల యత్నం, గుర్తించిన రైల్వే పోలీసులపై రాళ్లదాడి, కాల్పులు జరపడంతో పారిపోయిన నిందితులు, రైల్వే సిగ్నల్ను ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న అనుమానితులపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు, కొండముది గ్రామాల మధ్య మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు కథనం మేరకు కొద్ది రోజులుగా సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి వేళ రైల్వే సిగ్నల్ వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో 37వ మైలు రాయి దగ్గర తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో 2 వ్యక్తులు సిగ్నల్ లైట్లపై టార్చ్ లైట్ వేయడంతో విధుల్లో ఉన్న పోలీసులు విజిల్ వేసుకుంటూ అక్కడికి వెళ్ళగా ఆ వ్యక్తులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణకు పోలీసులు కాల్పులు జరిపారు. ఎస్ఐ 4 కానిస్టేబుల్ 6 బుల్లెట్లు కాల్చడం, దుండగులు పొలాల్లోకి పారిపోయారు. సంఘటన స్థలంలో నిందితులు గ్లౌజులు, వైర్ కట్టరు, టెస్టర్ వదిలేసి వెళ్లారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. సిగ్నల్ని ట్యాంపర్ చేసి రైలు నిలిపివేయాలన్న కుట్రతోనే ఈ చర్యలకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా చేసి ఆగకూడని చోట రైళ్లను నిలిపి దోపిడీలకు పాల్పడితే వాళ్ళపై కాల్పులు జరపాలని స్పష్టమైన ఆదేశాలను డీఎస్పీ అక్కేశ్వరరావు వెల్లడించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బంగారంపై సాగు రుణమా బాధే, పేరుకే వ్యవసాయ అవసరాలకు ఇచ్చే అప్పు, ప్రాసెసింగ్ అప్రైజర్ ఛార్జీలు అంటే ఇష్టం వచ్చినట్టు వసూలు, వడ్డీ ఏడాదికి 9 నుంచి 10% వరకు, రైతుని సతాయిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలనుకుంటే రైతుల అవసరాలను వాణిజ్య బ్యాంకులు సొమ్ము చేసుకున్నాయి. పంట పెట్టుబడి పేరుతో ఇచ్చే రుణంపై సగటున ఏడాదికి 9 నుంచి 10% వడ్డీ, ఆపై ప్రాసెసింగ్ అప్రైజర్ ఛార్జీల రూపాయన ఎంత వసూలు చేస్తున్నామో కూడా కొన్ని బ్యాంకులు రైతులకు చెప్పడం లేదు. అంతా మా చేతిలోని పనే కదా అన్నట్టు వాళ్ళకి ఇచ్చే అప్పు నుంచి మినహాయించుకుంటున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాక్తో చర్చలకు ద్వారాలు మూయకూడదు, ఆర్ఎస్ఎస్
భారత్ పాకిస్తాన్ సంబంధాల మెరుగుదలకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌస్బలే ఆసక్తికరమైన సూచన చేశారు. పాకిస్తాన్ సైన్యం పైన రాజకీయ నాయకత్వం పైన భారత్లో ఏమాత్రం నమ్మకం లేదు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల పెంపుదలే సమస్యకు ఒక ఉత్తమమైనటువంటి పరిష్కారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సిబిఐ డైరెక్టర్ నియామకంపై ప్రధాని అధ్యక్షతన కమిటీ భేటీ, అసమ్మతి నోటు అందజేసిన రాహుల్. కేంద్ర దర్యాప్తు సంస్థ తదుపరి డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోడీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికార నివాసంలో భేటీ అయింది. ఈ కమిటీలో ప్రధానితో పాటు సీజీఐ జస్టిస్ సూర్యకాంత్, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం ఈ నెల 24 ముగియనున్నందున కొత్త డైరెక్టర్ ఎంపిక చేయాల్సి వచ్చింది. కమిటీ పరిశీలనకు వచ్చే జాబితాలో పరాగ్, శత్రుజిత్ కపూర్, యోగేష్ గుప్తా, జీపీ సింగ్, ప్రవీర్ రంజన్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కమిటీ నిర్ణయం ఏంటన్న త్వరలో వెలువడబోతుంది. అయితే ఎంపిక ప్రక్రియపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్షపాతంతో కూడిన చర్యల్లో భాగస్వామిని కాలేనట్టు తన భేదాభిప్రాయాన్ని వెళ్లించి 2 పేజీల అసమ్మతి నోటు ప్రధాని మోడీకి అందజేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రెండోసారి అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం. ఈశాన్య భారతంలో అత్యంత కీలకమైన అస్సాం రాష్ట్రంలో వరుసగా 3వసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ 2వసారి బాధ్యతలు చేపట్టారు. గౌహతిలోని కానాపార వెటర్నరీ కళాశాల మైదానంలో మంగళవారం వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నూతన సీఎంతో ప్రమాణం చేయించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి మోడీ వార్నింగ్తో వణికిన మార్కెట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. 2 రోజుల్లో 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి, క్రూడ్ శాఖ మార్కెట్ పతనంతో పాతాళానికి రూపాయి, ప్రధాని పొదుపు చర్యల పిలుపుతో దేశంలో ప్రకంపనలు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో క్రూడ్ ధర మరింత పైపైకి, నేడో రేపు పెట్రోల్ ధరల మోత ఖాయమంటున్న పరిశీలకులు, మోడీ సూచనలతో ఉపశమనం తాత్కాలికమైన అభిప్రాయాలు, వినియోగం తగ్గితే ఆర్థిక వృద్ధికి దెబ్బ తప్పదంటున్న నిపుణులు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు దిక్కుతోచని పరిస్థితి, బంగారం కొనాలా వద్దా అని సామాన్య ప్రజల ఆందోళన, కొనుగోళ్లను తగ్గించేందుకు మళ్ళీ దిగుమతి కల్పించే ఛాన్స్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నీట్ పరీక్ష రద్దు అంటూ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ కీలక నిర్ణయం అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే విజయ్కి అన్నాడీఎంకే వర్గం చీలిక అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు అభిమానం అనంతం అంటూ అనంతపురం జిల్లా పామిడిలో వైఎస్పీ జగన్కి ఘన స్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులు వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాహ రిసెప్షన్కి హాజరయ్యే దంపతులకు ఆశీస్సులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బగ్గుమన్న ఆక్వా రైతులు మేత ధరల పెంపై ఆందోళన, ఫీడ్ బస్తాలకు నిప్పుబెట్టి నిరసన, రాష్ట్రంలో పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు, సాగు సమ్మెకు సిద్ధమైన రైతులు, ఆక్వా ఫీడ్ కంపెనీలు భారీగా ధరలు పెంచడంపై ఆక్వా రైతులు బగ్గుమన్నారు. ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆందోళనకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన గళం విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసంలో మేత బస్తాలకు నిప్పుబెట్టారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బిల్లులు చెల్లించుకుంటే ఆత్మహత్యలే శరణ్యం, విజయవాడలో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల ధర్నా, చంద్రబాబు సర్కార్ తీరుపై ఆగ్రహం, బడా కాంట్రాక్టులు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో దోచిపెడుతున్నారని ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కొడుకు నిందితుడైతే తండ్రిని హింసిస్తారా? శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ, గూడూరు గ్రామీణ పోలీసులు తీరుని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు పిటిషనర్ హింసించి కొట్టారని వైద్య రికార్డులు, ఫోటోలు ధృవీకరిస్తున్నాయి. ఇందుకు కారణమైన పోలీసుల మీద ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయండి, ఘటనపై కోర్టు ఎదుటి స్వయంగా హాజరై వివరణ ఇవ్వండి అంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇక్కడ సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే అతని తండ్రిని తీసుకెళ్లి పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చెన్నూరు మండలం మంగళ గ్రామానికి చెందినట్టు రోజువారీ కూలి గడుతోటి పోలయ్య కొడుకు ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గత నెల 18న పోలయ్యని స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ హింసించి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో పోలీసులు తీరుని నిరసిస్తూ పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తన హక్కును హరించారని, బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించాలి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పోలయ్య తరపు న్యాయవాది వి సురేందర్ రెడ్డి వాదన వినిపించారు. పోలీసులు దాడి వల్ల పోలయ్యకైన గాయాల తాలూకు వైద్య రికార్డులు, ఘటనపై స్థానిక పత్రికలు వచ్చిన కథనాలు కూడా కోర్టు ముందుంచారు. అట్లాగే వాస్తవాలు నిగ్గుదేల్చేందుకు ఏడాది ఏప్రిల్ 18 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుని విన్నవించారు. పిటిషనర్ పోలని హింసించారనేందుకు ప్రాథమిక ఆధారాలను పోలీసుల దెబ్బల వల్ల తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారని, ఇందుకు సంబంధించిన వైద్య నివేదికలు, ఫోటోలు ఆయనపై జరిగిన దాడి ధృవీకరిస్తున్న హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దాష్టీకానికి పాల్పడి పిటిషనర్ మానవ హక్కులను హరించినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ సహా గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుల్ దాసు చిన్న ఈ నెల 14 స్వయంగా తమ ముందు హాజరు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే బాధ్యులైన పోలీసులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే పోలీసులకు హైకోర్టు ఆదేశాలు చెంపపెట్టు, దళితులని రైతులని అమానుషంగా స్టేషన్లు చిత్రహింసలకు గురి చేసే పోలీసులకు న్యాయస్థానం మెట్టెక్కించే వరకు న్యాయ పోరాటం చేస్తాం. జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల ఉదాసీనంగా ఉంటే వాళ్ళు కూడా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడ ప్రతి ఒక్కరి మీద ప్రైవేట్ కేసులు వేసి న్యాయస్థానంలో నిలబెడతాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక పచ్చ చొక్కాలు తొడిగిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తప్పు అంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఎన్టీఏకి తప్పిదాలు కామన్ అంటూ జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణలో మరోసారి వైఫల్యం, నీటి రద్దుతో 22.79 లక్షల మంది విద్యార్థుల ఆవేదన. తెలంగాణలో 71,000, ఏపీలో 58,000 మంది హాజరు. విద్యార్థులు ఇతర ప్రవేశ అవకాశాలపైన ప్రభావం. 2024 నీటిలోని ఇదే తరహా అనుభవం, పరీక్ష ఆన్లైన్లో నిర్వహించడం పరిష్కారం అంటున్న నిపుణులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బొమ్మరిల్లు కేసుల బదిలీకి సుప్రీంకోర్టును బొమ్మరిల్లు ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి లక్షల మంది సామాన్య ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించింది. కట్టిన డబ్బులకు అధిక వడ్డీలు ఇస్తామని లేదా ఆకర్షణీయమైన ధరలకు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మవలికింది. 100 కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత డిపాజిట్దారులకు అసలు వడ్డీ చెల్లించకుండా అటు ఫ్లాట్లు ఇవ్వకుండా సంస్థ బోర్డు తిప్పేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ల ఆ సంస్థపై డైరెక్టర్లపై కేసులు నమోదయ్యాయి. మోసం తీవ్ర దృష్ట్యా ఏపీసీఐడి కుంభకోణంపై దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఒకరైనటువంటి వనపల్లి వెంకటరావు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ విచారణను ఒకే కోర్టుకు బదిలీ చేయని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే కోర్టు తిరస్కరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి నీటి రద్దు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరియు పెట్రోల్ ధరలు పెరగవని చెప్పను, 4 ఏళ్లుగా పెంచని దేశం మనదే. ఇంధన పొదుపుపై ప్రధాని పిలుపు మేరకు మేలుకొలుపు. 60 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు. కేంద్ర మంత్రి హర్దీప్ దారుణ పరిస్థితులకు సిద్ధంగా అండి, చమురు దెబ్బ పడనుంది. ఆదాయానికి మించి ఖర్చు పెట్టద్దు. ప్రజలకు ఉదయ కోటకు సూచన. 4 రోజుల్లో 17 లక్షల కోట్లు ఫట్. సెన్సెక్స్ 1456 పాయింట్ల పతనం. 23,400 దిగువకు నిఫ్టీ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మళ్ళీ దాడి చేస్తే అణుయుద్ధమే. ఇరాన్ వార్నింగు. యురేనియంను శుద్ధి చేస్తాం, అణ్వాయుధాలు తయారీకి సిద్ధం, అమెరికాని హెచ్చరించిన ఇరాన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కస్సు బస్సు స్త్రీశక్తి అమలుతో బస్సులన్నీ కిటకిట. గతంలో ఆర్టీసీలో రోజుకు 36 లక్షల మంది ప్రయాణం. ఉచిత ప్రయాణం తర్వాత రెట్టింపైన ప్రయాణికుల మేరకు పెరగని బస్సులు సిబ్బంది. పైగా 264 బస్సులు, 1438 మంది సిబ్బంది తగ్గుదల. దాంతో అష్టకష్టాలు, సీట్ల కోసం కొట్లాట్లు, ప్రయాణంలో తీవ్ర గజాట్లు. ప్రారంభ పాయింట్ వద్ద కిక్కిరిసిపోతున్న బస్సులు, టికెట్ కొంటాం సీట్ చూపండి అంటూ ప్రయాణికులు. కొత్త బస్సులు, సిబ్బంది వస్తేనే ప్రయాణం సుఖమయం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేడే విజయ బలపరీక్ష. టీవీకే ప్రభుత్వ గెలుపు ఖాయం. 30 మంది అన్నాడీఎంకే మేళాల మద్దతు. వారితో విజయ్ ప్రత్యేక భేటీ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే, ప్రజల మధ్య విభజనను సృష్టిస్తోంది. అసెంబ్లీలో ఉదయనిధి పునరుద్ఘాటన. వ్యాఖ్యలపై గతంలో వివాదం, విపక్ష నేతగా ప్రసంగంలో మళ్ళీ అదే ప్రస్తావన. నన్ను సీఎం చేసేందుకు డీఎంకే అన్నాడీఎంకే ప్రయత్నాలు. వీసీకే అధినేత తిరుమావళవన్ ప్రకటన అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిలో 100 కోట్లతో ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం. ప్రైవేట్ కొరియర్లకు ధీటుగా తపాలా శాఖ. ప్రతి చోట మార్కెటింగ్ విభాగాలు. అమెజాన్, ఫ్లిప్కార్ట్తో జట్టు డెలివరీ సేవలు విస్తృతం. పోస్టల్ ఆదాయం 2,100 కోట్లకు పెంచాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్పోర్ట్ కేంద్రం. ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆమెకు పుట్టుకతోనే తండ్రి ఆస్తిపై సమాన హక్కు. 1988 నాటి ఆస్తి వాదంలో హైకోర్టు తీర్పు. చట్టం అమలు నాటికి తండ్రి బతికొండక్కర్లేదు, అప్పటి కుమార్తె ఉంటే చాలని స్పష్టీకరణ. హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని హైకోర్టు పునరుద్ఘాటించింది. ఈ చట్ట సవరణ జరిగిన నాటి నుంచే కుమార్తెలకు పుట్టుకతోనే కుమారులతో సమానంగా ఆస్తిపై హక్కు సంక్రమిస్తుందని వినీతా శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బెంచి ఉటంకించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.